తూర్పు కనుమలు శేషాచల సానువుల్లోని మహిమాన్విత క్షేత్రం తిరుమల. శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార స్థానం తిరుమల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని తిరుమల కేంద్రంగా చుట్టుపక్కల అడవుల్లోని 108 పుణ్యతీర్థాలను పురాణాలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. తీర్థాల్లో తలమానికమైనది శేషతీర్థం. సాహసానికి శక్తియుక్తులకు ప్రతీక శేషతీర్థం. సాక్షాత్తు ఆదిశేషుడే తపో సాధనకే శిలారూపంలో ప్రభవించాడా అని అనిపించే శేషతీర్థ విరాట్ స్వరూపం చూసి తీరాల్సిందే గాని మాటలతో చెప్పేది కాదు. తీర్థాలు ముఖ్యంగా 4 రకాలు: ధర్మప్రధ, జ్ఞానప్రధ, భక్తిప్రధ, ముక్తిప్రధ తీర్థాలు. శేషతీర్థం జ్ఞానప్రద తీర్థం కోవలోనిది. అయితే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బృందం మరింత క్లిష్టమైన సాహసానికి ఒడిగట్టింది. శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలోని సీతమ్మ తీర్థం చేరుకుని అక్కడి నుంచి పాతాళలోకం లాంటి ప్రయాసభరితమైన లోయ అంచున ప్రయాణించి శేషతీర్థం చేరుకుంది. ఇది శేషతీర్థం కొండ చుట్టును తలపించింది, గిరి ప్రదక్షిణను మరిపించింది. ఈ సందర్భంగా ఒళ్ళు గొగుర్పుడిచే అనుభవాలను సభ్యులు సొంతం చేసుకున్నారు. తొలుత తిరుమల గోగర్భం డ్యాం అవతల గల ఈతకాయల మండపం దోవ ముంగిట నుంచి మా యాత్ర ప్రారంభమైంది. మొత్తం 31 మంది తిరుపతికి చెందిన ట్రెక్కర్లు, వర్కర్లు, వంట వాళ్లతో పాటు హైదరాబాదు నుంచి వచ్చిన ఇదో పురాతన కాలిబాట. ఎన్నో పురాస్మృతులను నెమరేసుకుంటూ అరిగిపోయి నునుపు తేలిన రాతి మెట్ల దోవ. మునుపు కడప జిల్లా నుంచి భక్తులు పిల్లా పాపలతో తమ ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఈ మార్గం గుండా తిరుమల కొండకు వచ్చేవారు. తిరుమల కొండకు ఉన్న 4 ముఖ్య కాలిబాటల్లో మామండూరు అరణ్యసీమ నుంచి దారితీసే స్వామి పాదాల త్రోవ ఒకటి. రోడ్డు సౌకర్యం మెరుగుపడ్డంతో ప్రస్తుతం ఈ మార్గం పెద్దగా వినియోగంలో లేదు. అయినప్పటికీ అలనాటి అవశేషాలు అక్కడక్కడా మనకు తారసపడుతూ తిరుమల యాత్ర ఔన్నత్యానికి కొండ గుర్తుగా నిలిచే ఉన్నాయి. అలాంటి జ్ఞాపకాల ప్రతిరూపమే తిరుమల కొండకు ముఖద్వారం లాంటి ఈ ఈతకాయల మండపం. అడవిలో దొరికే ఈత పండ్లను అమ్మగా వచ్చిన డబ్బుతో యాత్రికుల విశ్రాంతి కోసం ఓ ముసలి అవ్వ కట్టించిందే ఈ మనోహర మండపం.
అందుకే దీనికి ఈతకాయల మండపం అని పేరొచ్చిందని చెబుతారు. చారిత్రకంగా చూస్తే ఇది 16-17 శతాబ్దాల్లో విజయనగర చక్రవర్తుల సామంతులు మట్లరాజుల కాలంలో నిర్మితమైందని తోస్తుంది. నేటి కడప జిల్లాలోని నాటి పొత్తపినాడు పరిసర ప్రాంతాల ఏలికలు మట్ల లేదా మట్లిరాజులు. మట్ల వంశ శ్రేష్ఠుడు మట్ల కుమార అనంతరాజు. 17వ శతాబ్దం ప్రథమార్థానికి చెందిన ఈ మహారాజు తిరువేంగళనాథుని పరమభక్తుడు. ఈ భక్త శిఖామణి తిరుమల తిరుపతుల్లోనే గాక పలు యాత్రాస్థలాల్లో ఎన్నో గుడిగోపురాలు కట్టించాడు. రామానుజ కూటములో ఏర్పరిచాడు. దాన ధర్మాలు చేశాడు. ఆకాశాన్నంటినట్లుండే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి గుడి పడికావలి గోపుర నిర్మాణం కూడా మట్ల కుమార అనంతరాజు చలవే. పురాణేతిహాసాల సన్నివేశాలు, వైష్ణవ మత ప్రతీకలు గుప్పించి ఉన్న ఈ ఈతకాయల మండపాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈతకాయల మండపం దాటాక సువిశాల ఎర్రిగుంట్ల అటవీ ప్రాంతంలోకి అడుగు పెడతాం. అటవీ శాఖ వారు నాటిన నీలగిరి చెట్లతో ఎర్రిగుంట్ల కోనేరు గోవన వచ్చే యాత్రికులకే గాక వన్యజీవులకు దాహార్తిని తీర్చే ఓయాసిస్సు. తీర్థాద్రిగా పేరుగాంచిన తిరుమలకు ఈశాన్యంగా సుమారు 7 కిలోమీటర్ల దూరంలో నెలకొన ఉంది శేషతీర్థం. పాతాళ బిలం లాంటి ఓ నిలువుపాటి లోయలో కొలువైన శేషతీర్థం సందర్శనం అత్యంత ప్రయాసభరితం. సాధారణంగా తిరుమల నుంచి బయలుదేరి తొలుత గోగర్భ తీర్థం దిగువన గల పాచికాల్వ గంగమ్మ గుడి చేరుకోవాలి. అక్కడి నుంచి కాకుల తెప్ప మీదుగా నడివేటి గడ్డపై ప్రయాణించి శేషతీర్థం లోయలోకి దిగాలి. దొంతర్లుగా పేర్చిన ఈ రాళ్ల నిర్మాణం ఓ ఫైర్ ప్రొటెక్షన్ వాల్. ప్రమాదవశాత్తు పడే నిప్పురవల మూలంగా అంటుకున్న అడవి మరింత వ్యాపించకుండా ఈ రాతిగోడ అడ్డుకుంటుంది. మధ్యలో ఖాళీ లేకుండా కిలోమీటర్ల పర్యంతం నిర్మించిన ఈ గోడల వల్ల అరణ్య జంతు సంచారానికి అవరోధంగా పరిణమిస్తోందనేది కొందరు జంతు ప్రేమికుల వాదన. ఈ రాతి గోడల నిర్మాణంలో శాస్త్రీయ అధ్యయనం మాత్రం అవసరం. తిరుపతి పూర్వం చంద్రగిరి రాజ్యంలో అంతర్భాగం. వివిధ రాజవంశాల పాలన అనంతరం చేతులు మారి బ్రిటిష్ వారి ఆధిపత్యం కిందకు వచ్చింది. 1843వ సంవత్సరంలో బ్రిటిష్ వారు తిరుమల తిరుపతి ఇతర ఆలయాల పర్యవేక్షణ బాధ్యతను హత్తిరాంజీ మఠం మహంతులకు అప్పచెప్పారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్య తీర్థాలను కూడా ప్రస్తావించారు. వీటిలో శేషతీర్థం కూడా ఒకటి. ఈ దివ్య తీర్థాల దవ పొడుగున 50 గజాల నిడివి వెడల్పుతో రైట్ ఆఫ్ వే ఉంటుంది. ఈ మేరకు ఓ మ్యాప్ను కూడా బ్రిటిష్ వారు రూపొందించారు. ఆదిశేషుడి అవతార స్వరూపమే శేషాచలంగా భావన. శేషపర్వత ముఖభాగం వెంకటాద్రిగా, మధ్య భాగం అహోబిలం నృసింహక్షేత్రంగా, చిట్ట చివరి భాగం శ్రీశైలంగా పురాణాలు ప్రవచిస్తున్నాయి. శేషాచల అరణ్యం అనాదిగా పుణ్యతీర్థాల నిలయమై అలరారుతోంది. తీర్థాలు భక్తి ముక్తి ధామాలుగా వెలుగొందుతున్నాయి. ప్రస్తుతం శేషతీర్థం శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ పరిధిలోకి వస్తుంది. సీతమ్మ తీర్థంకు వెళ్లే దారి ఈ మైలురాయి నుంచి కుడి ప్రక్కకు దారితీస్తే సీతమ్మ తీర్థం లోయ. ఫైర్ వాల్ అంచునే నడుస్తున్నాం. అంతా ఈత, మోగి, గుంపిని, కొండరావి చెట్లు. అబ్బా, ఉసిరి చెట్టు కాయలతో నిండు చూలాల్లా ఉంది.
అందరూ చిన్నపిల్లల్లా చెట్టు చుట్టూ మూగారు. దాహం తీరడానికి తలా ఒక కాయను ఆ నోట్లో వేసుకుని చప్పరించసాగారు. చూపు పర్యంతం పచ్చగా పరుచుకున్న శేషాచల అరణ్యం ఎన్నో నిగూఢ రహస్యాలను దాచుకున్న మార్మిక ప్రదేశం. ప్రగతి పేరిట పొడమి తల్లి గుండెల్లో చిచ్చు రేపడంతో పర్యావరణ పరంగా ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొండ మోముకు అమరిన కన్నుల సీతమ్మ తీర్థం. వనవాస కాలంలో సీతా మహాసాధ్వి కొంతకాలం తపస్సు చేసిందని ప్రతీతి. ఇక్కడి రాతి గదిలో ఓ మూల అంత కంత ఉంటుంది. ఈతాకు మండలు చుట్టిన ఓ కర్రను కంతలో జొనిపి అటు ఇటు ఆడిస్తే జలజలలాడుతూ ముత్యాల సరాలలా నీళ్లు జాలువారుతాయి. ఎంతటి ఎండాకాలమైనా జలఓట ఊరుకుండడం విశేషం. సీతమ్మ తీర్థం సందర్శన అనంతరం దిగువ లోయలోకి దిగడం మొదలుపెట్టాం. చెట్ల కాండాలను తీగలను ఆసరా చేసుకుంటూ జాగ్రత్తగా లోయ అడుగు భాగం చేరుకుంది. మేఘమాలికల గగనలోకం నుంచి పాతాళ లోకానికి ప్రయాణించినట్లుంది మా పరిస్థితి. భూ ఉపరితలంతో సంబంధం లేని అంతర్యాత్మ. మాకు అటు ఇటు ఇరు ప్రక్కల కోటగోడల్లాంటి కొండ శిఖరాలు. వానాకాలంలో ఇలాంటి దోవల్లో ప్రయాణించడం అత్యంత ప్రమాదం. జల ప్రవాహపు ఉరవడికి పెద్ద పెద్ద గండశిలలు సైతం కొట్టుకురావడం కద్దు. నడుస్తున్నాం వెలుతురు కూడా మందగించి. ఒకచోట బావి లాంటి లోతైన గొయ్యి. తాళ్లు కట్టుకుని దిగాల్సి వచ్చింది. ఇంకా మధ్య మధ్యలో చిన్నపాటి మడుగులు, నారవలు
ఇవన్నీ కూడా అసలు సిసలు శేషతీర్థం అనే పెద్ద పరీక్ష ఉత్తీర్ణులవడానికి ఉపకరించే సప్లిమెంటరీ పరీక్షలు. సంధ్యాకాలమవుతోంది. కవులు వర్ణించినట్లు సూర్యాస్తమయాలను తిలకించాలంటే అడవులు, కొండ కోనలు, నదీ తీరాలు, సముద్ర తీరాలు లాంటి ప్రాకృతిక ప్రదేశాల నుంచే చూడాలి. పున్నమి చంద్రుడు గుండ్రటి బంతిలా ఆకాశంపైకి ఎగబాకుతున్నాడు. ఆ చందమామను అందుకోవడానికా అన్నట్లు ట్రెక్కర్లంతా ఓ కొండను అధిరోహించడం ప్రారంభించాం. సమున్నత శేషాచల శిఖరాలు వేదపారాయణం చేస్తున్నట్లు ఒద్దికగా నిల్చుని ఉన్నాయి. రాత్రి అరణ్య నీరవ నిశ్శబ్ద ఛాయలో అందరూ విశ్రమించాం. అలసిన శరీరాలకు నిద్రాదేవి జోలపాట పాడింది. ఉదయాన్నే పచ్చటి లోయలో ప్రతిధ్వనిస్తున్న పక్షుల కిలకిలా రావాలతో అందరం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఉపక్రమించాం. మా వంట మాస్టర్ వేడివేడి పలహారం పెట్టాడు. అంతేసి బరువున్న బ్యాగులను వేసుకుని నడిచి నడిచి నిర్దేశిత ప్రదేశంలో మకాం వేసిన చోట మేమందరం కొలబడితే వంటవాళ్లు మాత్రం అందరితో పాటు అంతేసి దూరాలు నడిచి మరలా ట్రెక్కర్లందరికీ వంట చేయాలి. అదీగాక ఆ వంట కమ్మగా ఉండాలి. అంతలా అడవిలో సైతం ఎంతో రుచికరమైన ఉపాహారం. ఎంతైనా ట్రెక్కర్లు అదృష్టవంతులు. మలి రోజు యాత్ర ప్రారంభమైంది. సన్నద్ధమైన ట్రెక్కర్లను ఉద్దేశించి ప్రసంగించాల్సి వచ్చింది. శేషాచలం ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, శాస్త్రీయతను వివరిస్తూ ఈ కొండల్లోని అరుదైన వృక్ష జంతుజాలం గురించి, వనదేవతల గురించి, తీర్థస్థలికి వెళ్లేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. సూచనాబద్ధులైన సహచరులందరూ సరేనంటూ తల ఊపుతూ సమష్టిగా ముందుకు కదిలారు. మా సంగతి సరే, నెత్తిన అంతేసి మూటలెత్తుకున్న మా వర్కర్ల సంగతి ఏంటి? ఇలాంటి క్లిష్ట మార్గాల్లో అత్యంత ఒడుపుగా నడవగల అనుభవజ్ఞులైన అడవి బిడ్డలు వారు. అరణ్యమిత్రులైన ఈ ఏనాది స్నేహితులతో సహవాసం ఈనాటిది కాదు, 20 ఏండ్ల నుంచి కొనసాగుతున్న అనుబంధం. ప్రకృతి తగిన కందకం లాంటి నిర్మాణం. నటనడుమ మా ప్రయాణం. ఏదైనా ప్రమాదం ఎదురైతే తప్పించుకోవడానికి ఏ మాత్రం వీలు కాదు. మా ఇరుప్రక్కల ఎవరో పాతినట్లున్న నిటారైన కొండపేట్లు, అఖండ శిలా ప్రాకారాలు, ఊహించినంత అయ్యింది. ఎదురుగా పెద్ద నీటి మడుగు. తప్పనిసరిగా ఈ జల మార్గాన్ని అనుసరించాల్సిందే. జీప్ ట్యూబులు, తాళ్లు సిద్ధం చేశాం. ముందు నేనే అవతలి ఒడ్డుకు చేరుకున్నాను. చేస్తలుడిగిన కొందరు స్నేహితులకు ధైర్యం కలిగించాలంటే కొన్నిసార్లు మనమే ముందు సాహసానికి పూనుకోవాలి. అమ్మయ్యా, మొత్తానికి అందరూ క్షేమం. సప్త గేదెలు, నీటి ప్రవాహాల ఒత్తిడి, గాలి కోత, రసాయన చర్యల ఫలితంగా వికోశీకరణం చెంది తొలచబడ్డ ఈ సహజ గుహలు ఎన్నో వన్యప్రాణులకు ఆవాసంగా ఉపయోగపడతాయి. తపోసాధకులకు ఆశ్రయాలవుతాయి.
మరో చిన్న సాహసం. ఏం లేదు, ఈ చిన్న కొండవాళ్ళను ఎక్కి దిగాలి అంతే. ఏ మాత్రం కాలు జారినా ఇక అంతే సంగతులు. కింద అఖండ జల ప్రవాహంతో కూడిన అఖాతం. మొత్తం మీద శేషతీర్థం ప్రాంగణంలోకి ప్రవేశించాం. ఏడు కొండల్లా ఏటి నీటి మడుగులు. ఎండాకాలంలో మాత్రం జల ఉధృతి అంతగా ఉండదులేండి. వాతావరణంలో ఏదో మార్పు పొడసూపింది. ఆలయ ప్రాకారం దాటి గుడి ప్రాంగణంలోకి అడుగిడిన అనుభూతి. ఓ కొండవార నిశ్చలంగా ఉన్న ఆదిశేషుని అవతార రూపం. అప్రయత్నంగా అందరూ చేతులు జోడించారు. ఇదంతా శేషశైలం. శేషాచలం పైన వెలిసిన స్వామి శ్రీతజన వత్సలుడైన శ్రీహరి రూపంలోని శ్రీ శ్రీనివాస ప్రభు. ఏటా వెంకటాద్రిపై అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలలో శేషవాహన సేవ జగత్ప్రసిద్ధం. ఆదిశేషుడే పర్వత రూపాన ఈ ప్రదేశమంతా ప్రభవించి ఉన్నాడని పురాణ కథనం. రాత్రి ఇలాంటి కథల మధ్య మా మజిలీ, పూర్తి వెలుతురులోనే మా భోజన. ఎప్పటిలాగే సూర్య భగవానుడు తన బంగారు కిరణాలను లోయలో ప్రసరింపజేశాడు. మూడవ రోజు ఉదయం నిద్రలేస్తూనే స్థానిక వనదేవతలను స్మరించుకున్నాం. మా నగర జీవితపు గతమేది జ్ఞప్తికి రాలేదు. పదే పదే పలకరించే సెల్ ఫోన్లకు ఇక్కడ తావే లేదు. మనస్సు నిండా ఆదిశేషుడే ఆవరించాడు. శేషతీర్థం మాకు సాదర స్వాగతం పలుకుతున్నట్లుంది. అక్కడున్న రెండో మడుగు దాటడానికి వీలు కానందున ఓ కొండ అంచును ఆసరా చేసుకుని అవతలి ప్రదేశం చేరుకున్నాం. మరలా మరో నీటి మట్టి. అవని ఆకాంక్షలే చెట్లు. ఈ మహావృక్షం తన ఆశయ సిద్ధిలో భాగంగా ఎంతగా పైకి ఎగబాకిందో చూడండి. అదే స్థాయిలో స్థిరత్వం కోసం వేళ్లు తన్నుకున్న వైనం ఈ వేరుమండలం. పాదాలు వేర్లై నడిచే చెట్టే మనిషి అని ఓ మహాకవి వర్ణించారు. ఈ అడవి మామిడి మహావృక్షం స్ఫూర్తిగా మేము కూడా తీర్థంలో ప్రవేశించే ముందు స్థిరచిత్తంతో సంసిద్ధులమయ్యాం. ఏర్పాట్లు చేసుకోసాగాం. అంతా సమర సన్నద్ధత. ఆ పరాత్పరుడు ప్రకృతిని ప్రేరేపించి శిలాక్షేదం జరిగి మార్గనిర్దేశం చేసినట్లుంది. రాతిపేటుల నడుమ ప్రమాదకర ప్రయాణం. ఈతరాని వాళ్ళు లైఫ్ జాకెట్లు ధరించి గాని జీప్ ట్యూబుల మీద గాని అవతల ఒడ్డు చేరుకోవచ్చు.
ఉత్పాతపు ఉరుముల శబ్దానికో తరుముకొచ్చిన రాతి గుండు ఇక్కడి ఇరుకుదోవకు అడ్డం పడింది. దాన్ని దాటుకుని తీర్థపు వాగులో జాగ్రత్తగా నడుస్తూ ముందుకెళ్తే పెద్ద వల్మీకం లాంటి శిలాలయం. ఇక్కడి జలప్రవాహ ఒరవడి నాగస్వరనందలి నాదాన్ని వినిపిస్తూ ఉంటుంది. పుడమి ఆవిర్భావ కాలం నుంచి కొన్ని యుగాల పర్యంతం చోటు చేసుకుంటూ వస్తున్న మార్పు చేర్పులను అనుసరించి సాక్షాత్తు ఆదిశేషుడే చుట్టలు చుట్టుకుని ఉన్నట్లుగా అనుభూతి కలుగుతుంది ఇక్కడి శిలాకుడ్యపు సర్పిలాకారాన్ని పరికిస్తే. దివ్యమైన అనుభూతితో ఒళ్ళు పులకిస్తుంది. మణిమయ భూషిత శిలాతోరణం చాటున పాలకడలిని తలపించే జలకుండం, జలపాన్పుకు చివర కటిల్లత మెరిసినట్లు ఓ జలపాత దృశ్యం. కాలగమనంతో నిమిత్తం లేని ఓ సజీవ తీర్థ జలధార. అంతా ప్రకృతి పురుషుడి మధ్య సయ్యాట. యోగ శాస్త్రరీత్యా ఆదిశేషుడు కుండలినీ శక్తికి సంకేతం. సాధనతో మనలోని షట్చక్రాలను ఉత్తేజితం చేసుకుని మేరుగంధం కొసనగల కుండలినీ శక్తిని జాగృతమునర్చడమే యోగం. ఈ యోగ శక్తిపై పవళించి ఉండే పరమాత్మ తత్వమే ఆ పరంధాముడు. ఇదే మార్మిక శేషతీర్థ సందర్శన పరమార్థం. శేషతీర్థరాజం వద్ద భక్తితో సెలవు తీసుకుని వనదేవతలు వీడ్కోలు పలికి తిరుమలకు తిరుగు ప్రయాణమయ్యాం. వేదాలలో ప్రకృతి మూర్తిమత్వాన్ని పొందింది, దైవత్వాన్ని సాధించింది. పురాణాలలో మానవీకరణ చెందింది. వీటన్నింటి అంతఃసారమే మా శేషతీర్థ సాహసయాత్ర. యాత్రా సాఫల్యతను మదిలో మననం చేసుకుంటూ వెంకటనగం వైపు పయనమయ్యాం. శేషతీర్థం ఓ మార్మిక తేజో క్షేత్రం. ఓం నమో నారాయణాయ.